హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషను. ఇంకా వార్షికోత్సవం అంతా చూసారు కదా! ఇంకా నెక్స్ట్ డే నైట్ అనమాట. ఇలా హ్మ్, మెత్తని చేగోడీలు ఇంకా అన్నీ స్నాక్స్‌లా తెచ్చుకున్నాము. ఇంకా లాస్ట్ ఊర్లో ఉండినప్పుడు తీసుకున్న వీడియో అనమాట. అందరం పిల్లలందరం కలిసి ఇంకా ఎండలైతే బీభత్సంగా ఉన్నాయి. ఇంకా వరండాలో కూర్చొని తింటున్నాము. మెత్తటి చేగోడలు ఇవన్నీ మన శ్రీకాకుళం సైడే ఉంటాయి కదా! అది చూపిస్తున్నాననమాట. సో, ఇంకా ఇదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా హైదరాబాద్‌కి వెళ్ళిపోతున్నామనమాట. అందరం అమ్మాలు అందరం కలిసి ఇంకా బాబా గారికి నమస్కారం చేసి ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా హైదరాబాద్‌లో కూడాను నేను ఎక్కువ రోజులు ఉండలేదండి. నెక్స్ట్ డేనే మళ్ళీ బెంగుళూరుకైతే వచ్చేసాను. హైదరాబాద్‌కి ఎందుకెళ్ళాను అనంటే శ్రీకాకుళం నుంచి బెంగుళూరుకి టికెట్లయితే దొరకలేదు. ఎందుకంటే సమ్మర్ కదా! సీజను. టికెట్లే దొరకట్లేదు. అందుకోసమే అమ్మాలతో కలిసి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి బస్సు అన్నీ అవైలబుల్ ఉంటాయి కాబట్టి బస్సుల్లోనైనా వచ్చేయొచ్చు అన్నట్టుగా ప్లాన్ అయితే వేసుకొని అటు వెళ్ళడం జరిగింది. సో, ఇంకా మధ్యాహ్నం అయిందనమాట. అందరం బయలుదేరిపోయాము. ఒక రెస్టారెంట్ దగ్గర ఆగి భోజనమయింది. భోజనమైన తర్వాత బయటకొచ్చేసరికి ఈ చెమల పిల్లులు ఉన్నాయన్నమాట. ఆ చెమల పిల్లులు చూసుకుంటూ పిల్లలకి చూపిస్తున్నామనమాట. అవి ఎలా పట్టుకోవాలో కూడా తెలీదు కదా వాళ్ళకి. ఇలా పట్టుకోవాలి అని చూపిస్తున్నాను. సో, నాకు బాగా ఇష్టమండి చెమల పిల్లులైతే. భలే ఇష్టం అన్నట్టు క్యూట్‌గుంటాయి. సో, ఇంకా సాయంత్రం అయిపోయింది. విజయవాడకైతే వచ్చేసాము. ఈ విజయవాడ అనంగానే మా చెల్లి వాళ్ళ అత్త వాళ్ళ ఊరైతే ఇచ్చాం గదా! అది గుర్తొస్తూ ఉంటది. రీసెంట్‌గా తనకి మ్యారేజ్ అయిందనమాట. ఇక్కడ మా బెంగుళూరులో చిన్నాన్న, పిన్ని వాళ్ళుంటారు అని చెప్పాను కదా! ఇంకా వాళ్ళ పాపకి విజయవాడలో ఇచ్చాము. సో, అదంతా మనకి నెక్స్ట్ వ్లాగుల్లో ఈ పెళ్లి సిరీస్ అంతా పెట్టాలండి. టైం దొరకక పెట్టడం లేకపోతున్నాను. అంటే కంటిన్యూ పెళ్ళి అంతా ఒక వీడియోలా చేస్తున్నాను. దానికి టైం పట్టేలాగుంది. సో, ఇప్పుడైతే ప్రెజెంట్ ఏం జరుగుతుందో అవన్నీ అయితే మీకు వీడియోలో పెట్టేస్తూ ఉన్నాను. కానీ అది మాత్రం పెళ్లి సిరీస్‌లా పెట్టాలి అని అనుకుంటున్నాను. అది ఎప్పటికి అవుతుందో కూడా నాకు తెలీదు. సో, ఇంతలోనే పిల్లలకి ఎగ్జామ్స్ అని ఇంకా బిజీగా ఉందనమాట. వాళ్ళ ముందు నేను ఇలా వాయిస్ ఇవ్వలేను. ఇంగా ప్రశాంతంగా ఉండాలి అన్నట్టుగా ఇంకా వాళ్ళకి డిస్టర్బ్ చేయడం ఎందుకు అన్నట్టుగా సైలెంట్ అయిపోతాను. కాకపోతే అప్పుడప్పుడు వీడియోలు పెట్టాలి అని గుర్తొచ్చినప్పుడల్లా ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో, ఇదొచ్చేసి హైదరాబాద్ నుంచి బెంగుళూరుకైతే రిటర్న్ అయిపోయానండి. అక్కడ 1 ఆర్ 2 డేస్ ఉన్నానంతే. ఆ ఉన్నన్ని రోజులు రెస్ట్ తీసుకున్నాను. అంతేగాని ఏ వీడియోలు అయితే షూట్ చేయలేదు. ఇదొచ్చేసి బస్సు బుక్ చేసుకున్నాను. అబ్బా! ఎంత వరస్ట్‌గా ఉన్నదంటే ఈ సమ్మర్ సీజన్ కదా! అంతా హాలిడేసు ఈ మూలన్న బస్సులన్నీ తీసుకొస్తారో ఏమో గానీ, మనం ఇచ్చిన డబ్బులకైనా తగ్గట్టుగా మెయింటైన్ చేయాలి కదా అనిపిస్తూ ఉంటది ఒక్కొక్కసారి. ఇలాంటివి చూసేటప్పుడల్లా ఏం జరుగుతుందా అన్నట్టుగా భయమేసొస్తూ ఉంటది. ఎక్కడికి ఎళ్ళాలి అనిపించదండి ఇలాంటివన్నీ చూసేటప్పుడు. కాకపోతే తప్పట్లేదనమాట. వెళ్ళాలి, జర్నీలు చేయాలి అన్నట్టుగా అయిపోతుంది. అయితే ఇంకా బెంగుళూరుకైతే వచ్చేసాను. బాబుకి బాల్కనా నేను జస్ట్ నార్మల్‌గా ఒక రూమ్‌లాగా చేశాను కదా! కర్టన్స్ అవన్నీ వేసి. కాకపోతే వాడికి దోమలవి వచ్చేయడము, లేదా వర్షాకాలంలో వర్షం ఎక్కువ ఇదంతా వచ్చేయడము, అప్పుడు వాడికి ఇబ్బందవుతుందనమాట చదువుకోవడానికి అనేసి ఇంకా ఈ షీట్ అయితే
వేస్తున్నామనమాట. బాల్కనీ మొత్తం కవర్ చేసేస్తున్నాము. ఇంకా మాది క్వార్టర్స్ సింగిల్ బెడ్‌రూమ్ అనమాట. అందువల్ల ఇద్దరికీ చదువుకోవడానికి ఇబ్బందయితుంది. ఇంకా చిన్నాయనేమో సజెస్ట్ చేశారనమాట. షీట్ అయితే వేసేయండి. అప్పుడు మీకు ఈ ఇబ్బందుండదు. రూమ్‌లాగా ఉంటుంది. ప్లస్ వాడు చదువుకోవడానికి కూడాను ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్నట్టుగా చెప్పేసరికి, సర్లే అనేసి షీట్ అది తీసుకొస్తే, ఈ అబ్బాయిలొచ్చేసి షీట్ ఏసేవాళ్ళు తెలుగోళ్ళేననమాట. పాపం ఎంత బా హెల్ప్ చేశారండి. చాలా మంచి పిల్లలనమాట. అయితే చిన్నాన మొత్తం అంతా ఇంటీరియర్ చేసినట్టు చేసేస్తున్నారు. అయితే ఉండే వస్తువులనే కొంచెం నీట్‌గా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారనమాట. అందులో బాగా హెల్ప్ చేస్తున్నారు చిన్నాన. పిన్ని వచ్చారనమాట. ఏదెక్కడ పెట్టాలి, ఎలా ఉంచాలనేది చెప్తూ ఉన్నారు. పెడుతూ ఉన్నారనమాట. సో, ఫైనల్‌గా వాడి చిన్న క్యూట్ రూమ్ అయితే, అంటే రూమో, స్టడీ రూమో ఏదో ఒకటి అయితే రెడీ అయిపోయింది. చాలా మంచి పని చేశాను అనిపించిందండి ఇదొక్కటి. ఇలా సీట్ వేసేయడము, వాడికి ఇబ్బంది లేకుండా ఉంది చదువుకోవడానికి. అంతకు ముందయితే చాలా బాధపడేవాడనమాట. ఆ కర్టన్స్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అన్నట్టుగా. అంటే సైడ్ నుంచి దోమలొచ్చేసేవి. పాపం నైట్ అంతా కొట్టుకునేవాడనమాట. 10థ్ క్లాసు అదే ఫైనల్ ఎగ్జామ్ అప్పుడు అయితే మాత్రం భలే ఇబ్బంది పడేవాడు. రాత్రంతా కూర్చొని చదువుకునేవాడు అక్కడే. చాలా ఇబ్బంది పడ్డాడు. అదంతా చూడలేకపోయామనమాట. అయితే ఇద్దరు ఒకే దగ్గర చదువుకోవచ్చు కదా అనంటే, ఆహా! వీళ్ళు చదివేది తక్కువ, అరుసుకునేది ఎక్కువ అనమాట. ఒకరికొకరు డిస్టర్బ్ చేసుకోవడమే ఉంటుంది గానీ, చదివేది తక్కువే ఉంటుంది. సో, కాకపోతే ఇలా వాళ్ళకి వాళ్ళే పెట్టుకుంటే చేసుకుంటారు, చదువుకుంటారు. సో, ఇంకా ఆ రోజొచ్చేసి మదర్స్ డే అనేసి ఇంకా ఇంట్లో పనులన్నీ తేల్చుకోవడమే ఒక పెద్ద పని. అంటే ఇంకా మా పిన్ని వాళ్ళ కొడుకు కేక్ అది తెచ్చాడనమాట. ఆ రోజు మదర్స్ డే అనేసి కట్ చేయించడానికి పిన్నికొకటి, నాకొకటి అన్నట్టుగా. సో, ఇంకా పిల్లల సంతోషమే ఇంకా మన సంతోషము. ఇంగా వాళ్ళు గూడాను ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు కదా! అమ్మలకేదో చేయాలి, నాన్నలకేదో చేయాలన్నట్టుగా. బట్ ఇలాంటివి కాకుండా, అంటే ఇలాంటివి చేస్తే ఓకే. కాకపోతే చదువుకుంటే ఇంకా హ్యాపీ అయిపోతూ ఉంటాము. చదువుకొని మంచి మార్కులు తెచ్చేస్తే అమ్మో! ఎక్కడ ఇదైపోతామో తెలీదు. అంత అంటే మన పిల్లల్ని ఎవరైనా పొగిడారు, లేకపోతే ఏదైనా చెప్తూ ఉంటే ఎంత సంతోషపడిపోతూ ఉంటామో తల్లిలుగా కదండీ! సో, అలా ఏదైతేనే పిల్లలైతే కేకులు తెచ్చారు. కట్ చేయమని చెప్తూ ఉన్నారు. అయితే మా పిన్ని వాళ్ళ కూతురు, అదే మా చెల్లికి పెళ్ళయిందని చెప్పాను కదా! తను భూపాలపల్లిలో ఉంటుందనమాట. అంటే వరంగల్ సైడు. వాళ్ళది సింగరేణి. అయితే అక్కడి నుంచి ఫోన్ చేసేస్తుందనమాట వీడియో కాల్‌లో. పాపం మిస్ అయిందనేసి తను వీడియో కాల్‌లో చూస్తుంది. అదే పక్క నుంచి చూపిస్తున్నామనమాట. చెప్తూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాము. ఎందుకోనండి, పిల్లలు ఇంట్లో ఉన్నంత వరకు ఒకలా ఉంటుంది. పిల్ల వెళ్ళిపోతే ఇంక వేరేలా ఉంటుంది. అంతే కదా! ఎప్పుడైనా ఆడపిల్లలకి తప్పదు. సో, ఇదొచ్చేసి నెక్స్ట్ డే అంటే నెక్స్ట్ డే అనమాట. ఇలా డే బై డే నేను షూట్ చేసుకొని పెట్టుకున్నవన్నీ ఇలా అప్లోడ్ చేస్తున్నాను ఒక వ్లాగ్‌గా. సో, నేను చక్కగా రెడీ అయిపోయాను. ఇంకా మా కిట్టి టైం వచ్చిందనమాట. మా ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యి ఇంకా కిట్టి పార్టీ చేసుకుంటున్నాము. ఇదొచ్చేసి ఐదో నెలో, ఐదో ఫిఫ్త్ మంతో ఏదో ఐదో నెల కిట్టి పార్టీ. సో, ఈసారి మా ఇద్దరికి, అంటే ఒక్క దాంట్లో మేమిద్దరము, మా ఫ్రెండు ఉన్నాము. మా అన్నయ్య పార్టీ ఇవ్వాలి.
సో ఇక్కడికి నేనైతే కొన్ని రోస్టర్స్ వండుకొని తీసుకున్నాను. ఇంకా మిగిలిన తను చేస్తున్నాను. నన్ను చింపేసాము. అరుణ్ ప్యాక్ తీసుకెళ్ళాలి. అరుణ్ ప్యాక్ నిద్ర వస్తుందా? ఈ ఫేస్ అంత బ్లాక్ ఇదేం చూడు, నేను చూడు ఇట్లా తీస్తున్నాను. अच्छा लगेगा, ये भी लगेगा. లేదా లేదు లేదు మీరు అబ్బాయి వస్తే సాల్ట్ తీసుకుంటే రాని రాదు. बाउल भी तुम्हारे बेटे के लिए सॉल्टेड लेके आइए. बाउल 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 कॉइन्स నువ్వే తీసుకురా. నువ్వు లేచిన రావట్లేదు. డబ్బులు ఏడు పెట్టానా? డబ్బులు దీని లోపల పెట్టేసే. దీని లోపల పెట్టేసే. आगे 9 फर्स्ट लाइन, सेकंड लाइन, थर्ड लाइन, फोर्थ लाइन, फाइव लाइन, सिक्स लाइन. हाउसी 100 दो हाउसी देखिए हाउसी बस ज्यादा 100 50-50 करो. अच्छा दो हाउसी में मजा नहीं है ना. अरे करो अच्छा 50-50 रहने दो. दो हाउसी कर दो. ठीक है, दो हाउसी 50-50. हां बस सब 50 अंदर 50 से आई थी कैमरा डाल दे. रेडी? हां ठीक है. 86 86 83 90 90 మళ్ళీ ఎక్కడ అదే చెప్తున్నా. అచ్చా 5050 ఆగాని ఏజ్ 4343 951 పెట్టుకున్నా. నువ్వు లాగేస్తున్నావు చూడు, టైట్గా లేదు. సింగిల్ నెంబర్ కాదు 17 44 అయింది. 17 నువ్వు అప్పుడే చెప్పు. వద్దని సరే వద్దని చెప్పేసా. వద్దని చెప్పేసా, అయిపోయింది. ఇక్కడ అయిపోయింది 44 ఫస్ట్ ఉండన్నావు, మళ్ళీ వద్దాను ఎందుకన్నా కౌంట్ చేస్తున్నాను. అయిపోయింది అనుకున్నా. 44 సో ఇలా గెట్ టుగెదర్ అయినప్పుడు మేము ఒక డ్రెస్ కోడ్ అయితే పెట్టేసుకుంటూ ఉంటామన్నమాట. ఈసారి మా డ్రెస్ కోడ్ వచ్చేసి ఫ్లవర్ ప్యాటర్న్ అన్నట్టుగా పెట్టుకున్నాము. సో అందరం చక్కగా ఫ్లవర్స్ డిజైన్ వచ్చిన శారీస్ అయితే కట్టేసుకున్నాము. ఇంకా కొంతసేపు జల్దీఫై ఆడాము. తర్వాత కొంచెంసేపు ముచ్చట్లు ఆడుకున్నాము. ఆ తర్వాత ఎవరిది నెక్స్ట్ కిట్టి వచ్చిందో అది కూడాను చూసుకున్నాము. నెక్స్ట్ కిట్టి ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వచ్చిందనమాట. సో ఇంకా నెక్స్ట్ ఇంకా రీల్ అయితే చేసేసుకున్నాము. ఇలా ఆ డే అనేది మాకు హ్యాపీగా గడిచిపోయింది. సో చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అనమాట. చెప్పాను కదా, నేను ఒక 3 ఐటమ్స్ చేసుకున్నాను. చేసుకొని తీసుకెళ్ళాను. ఇంకా మా ఫ్రెండ్ కూడాను కొన్ని వంటలు అయితే చేసి పెట్టిందనమాట. ఆ రోజు వాళ్ళ ఇంట్లో మా కిట్టి పార్టీ ఇలా ముగిసిపోయింది. నెక్స్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడాను మంచిగా గడిచిందనమాట. సో ఇదండి ఈరోజుటి వ్లాగ్. సో బెంగుళూరులో మేము ఎలా ఉంటాము ఏంటి అనేది ఇలా చూపించడం జరిగింది. సో అందరం క్వార్టర్స్ వాళ్ళము, అలాగే ఫ్రెండ్స్ సర్కిల్ ఇలా ఉంటుంది. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి. అలాగే మీకు షేర్ చేసుకోవాలి అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఎప్పుడు నేను వీడియో పెట్టినా మీ ముందుకు వచ్చేస్తుందనమాట నా వీడియో. సో ఈరోజుకి ఇంతేనండి.
నెక్స్ట్ వ్లాగ్‌తో మళ్ళీ కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.